మరోసారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ కలిగిన పేరు మీద వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపయందు మీరందరూ క్షేమంగా ఉన్నారని మేము భావిస్తూ ఉన్నాము. ప్రేమ సందేశము ఇప్పుడు 370 సందేశాలు ఇవ్వగలిగాం. ఈ కార్యక్రమం కోసం మీరు ప్రార్థన చేయండి. బైబిల్ స్టడీ చేస్తున్న వారు మా వెబ్సైట్ దర్శించండి, www.drpaul.org. ఈ వెబ్సైట్లో మీరు ఈ యొక్క కార్యక్రమం, దీని యొక్క కామెంటరీ ఎప్పటికప్పుడు చదువుతూ ఉండవచ్చు. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ పొందండి. ఈరోజు ఒక కొత్త సిరీస్ మొదలు పెడుతూ ఉన్నాం. యేసుక్రీస్తు, యూదులు, యెరూషలేం. ఈ యొక్క సిరీస్ అంత అవసరమా అని మీరు అడగవచ్చు. ఈ సిరీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యెరూషలేము, యూదులు దేవుని ప్రణాళికలో ఇంకా ఉన్నారా? దేవుడు యూదుల్ని వదిలేశాడా? దేవుడు యెరూషలేమును వదిలేశాడా? ఇలాంటి ప్రశ్నలు చాలామందికి వస్తాయి. దేవుడు యూదుల స్థానంలో క్రైస్తవ సంఘమును ఏర్పరచుకున్నాడు. యూదులతో తాను చేసిన నిబంధనను ఆయన కొట్టివేశాడు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఈ సిరీస్ మొదలుపెట్టాం. ఈ సిరీస్ మీరు జాగ్రత్తగా విని దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలన్నదే మా యొక్క ప్రార్థన. ఈరోజు మొదటిగా యూదుల జీవితంలో సబ్బాతు యొక్క ప్రాముఖ్యత ఏంటి, సబ్బాతు యొక్క పాత్ర ఏంటి అనే విషయాన్ని మనం చూద్దాం. సబ్బాతు అనేది మొదటిగా దేవుడు మన సృష్టికర్త అనే సందేశాన్ని మనకు ఇస్తూ ఉంది. బైబిల్ ఏ విధంగా మొదలవుతుందో మనందరికీ తెలుసు కదా. In the beginning, God created the heavens and the earth. ఈ సబ్బాతులో ఒక యూదుడు, అతనికి ఈ విశ్వం కనిపిస్తూ ఉంది. ప్రతి యూదుడు కూడా దేవుడు సృష్టించినటువంటి ఈ విశ్వాన్ని చూస్తూ, దేవుడు మమ్ములను సృష్టించాడు, దేవుని కార్యక్రమంలో మేము ఉన్నాము, దేవుడు మమ్ములను ఎన్నుకున్నాడు, ప్రతిష్ఠిత జనముగా మమ్ములను చేశాడు, మమ్ములను ప్రేమించాడు అన్నటువంటి వాస్తవాలు, సత్యాలు వారు గ్రహిస్తారు. అది ఆదికాండము 1వ అధ్యాయములోనే మనకు కనిపిస్తూ ఉంది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఆ సృష్టికర్త క్రైస్తవ వేదాంతానికి ఆయన పునాదిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన ఈ సృష్టిలో భాగం కాదు, కానీ సృష్టికి పైన ఆయన ఉన్నాడు. ప్రతి దాని మీద ఆయనకి సంపూర్ణ అధికారం ఉంది. ప్రతిదీ ఆయన యొక్క స్వంతం. ప్రతి దానిని ఆయన నియంత్రిస్తూ ఉన్నాడు. చరిత్రను ఆయన నిర్దేశిస్తూ ఉన్నాడు. రాజ్యములను ఆయన ఏర్పరచుకున్నాడు. తన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. కీర్తన 24లో కూడా ఒక మాట మీరు చూస్తే అక్కడ ఏమని ఉంటుందంటే, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. భూమి ఇది యెహోవాది. అపోస్తల కార్యములో 17వ అధ్యాయంలో కూడా అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటాడు. ఆయన ఏమని వివరిస్తాడంటే 24వ వచనం చూడండి. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదువన్నట్టు
మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పులిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. కాబట్టి దేవుడు సమస్తము తన నియంత్రణలో ఉంచుకున్నాడు. మనం ఆయన యందు చెలిస్తూ ఉన్నాం. మనము ప్రత్యేకముగా ఉన్నటువంటి వారం కాదు. దేవునికి వెలుపల మనం ఉన్నవారము కాదు. ఆ సత్యాన్ని పౌలు గారు అపోస్తల కార్యములు 17వ అధ్యాయములో స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా సబ్బాతు అంటే తెలుగులో చెప్పుకోవాలంటే విశ్రాంతి దినం. ఈ విశ్రాంతి దినము ద కాస్మిక్ స్ట్రక్చర్ ఆఫ్ టైం. ఈ విశ్రాంతి దినం అనేది దేవుడు విశ్వ సృష్టికర్త అనేటటువంటి సత్యాన్ని మనకు ముందు తెలియజేస్తూ ఉంది. మీరు చూడండి, ఆదికాండము 2:2లో మరి చూస్తే అక్కడ ఏమంటుందంటే, దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. దేవుడు 6 రోజుల్లో సమస్తాన్ని సృష్టించాడు. 6:24 గంటల రోజుల్లో సమస్తాన్ని సృష్టించాడు. అది ఆయనకు కష్టమైన పని కాదు. కావాలనుకుంటే 6 సెకండ్లలో కూడా ఆయన సృష్టించగలడు, 6 నిమిషాల్లో సృష్టించగలడు, 6 గంటల్లో సృష్టించగలడు. కానీ 6 రోజుల్లో సృష్టించాలని ఎందుకు అనుకున్నాడంటే, ఇదిగో నేను ఒక వారాన్ని మనుష్యులకు ఇవ్వాలి. ప్రతి మనిషి ఒక వారమును చూసినప్పుడు దేవుడు ఒక వారములో సమస్తమును సృష్టించిన సృష్టికర్త అనే సత్యమును జ్ఞాపకం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఆయన 7 రోజులు విశ్వ సృష్టిలోనే పెట్టాడు. 6 రోజులేమో సృష్టి కార్యము జరిగింది, 7వ దినమేమో ఆయన దానిని ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు అని మనం చూస్తాం. హీ బ్లెస్డ్ ఇట్ అండ్ కాన్సక్రేటెడ్ ఇట్. బ్లెస్సింగ్ ఉంది అందులో. దేవుని యొక్క సృష్టి మనం చూసినప్పుడు అది ఆశీర్వదించేదిగా ఉంది. మానవుడు ఏమనుకుంటాడు, ఈ సృష్టి దానంతటికి అదే వచ్చింది అనుకుంటాడు. అలాంటి సృష్టి, అందులో ఎలాంటి బ్లెస్సింగ్ లేదు. అందులో మనిషి కేవలం ఒక యాక్సిడెంట్. ఆ సృష్టి మనిషిని ఉద్దేశించి చేసింది కాదు. అయితే దేవుని యొక్క సృష్టి మనిషిని ఉద్దేశించి చేయబడింది. మనిషిని నేను ఆశీర్వదించాలి, మనిషిని నేను పరిశుద్ధపరచాలి అన్న ఉద్దేశంతో దేవుని సృష్టి చేయబడింది. దేవుడు ఆ విధముగా ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు, తన పని అంతటి నుండి విశ్రమించాడు. ఆ విధంగా మీరు గమనిస్తే దేవుడు సృష్టికర్త, విశ్వానికి ఒక సృష్టికర్త ఉన్నాడు. అదేవిధంగా సమయము అనేది దేవుని చేత నిర్దేశించబడింది. మానవ జీవితమునకు ఒక విశ్వ క్రమం ఉంది అన్నటువంటి సత్యాలు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి సబ్బాతు అంటే కేవలం ఒక సెలవు రోజు మాత్రమే కాదు. ఆ సబ్బాతులో దేవుని యొక్క సృష్టి మనకు కనిపిస్తూ ఉంది. రెండోదిగా మీరు గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువు సబ్బాతు గురించి ఏం చెప్పాడో కూడా చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభు అన్నటువంటి ఒక మాట 27, 28 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపబడెను గాని
మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. ఎంత గొప్ప సత్యం! విశ్రాంతి దినమేమో విశ్వ సృష్టిని మనకు సూచిస్తూ ఉంటే, ఆ విశ్రాంతి దినానికి ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువుగా ఉన్నాడు. అది ఎలా సాధ్యపడింది అంటే, ఈ విశ్వ సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువే. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మీరు ఆ సత్యాన్ని చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన యొక్క మహిమ వల్లే, ఆయన యొక్క జ్ఞానము వల్లే, ఆయన యొక్క మంచితనం వల్లే ఈ విశ్వము సృష్టించబడింది. ఆయన యొక్క మంచితనము మనము ఈ యొక్క విశ్వంలో చూస్తూ ఉన్నాం. మీరు చూడండి, ఈ యొక్క విశ్వమునకు ఆయన సృష్టికర్త కాబట్టి ఈ యొక్క విశ్రాంతి దినానికి కూడా ఆయన ప్రభువుగా మారాడు. అందువలనే ఈ విశ్రాంతి దినము మనిషికి ఒక బహుమతిగా ఇవ్వబడింది. యేసుక్రీస్తు ప్రభువు దాని ఉద్దేశాన్ని మనకు తెలియజేశాడు. విశ్రాంతి దినం మనకివ్వబడింది. మనము ఆదివారము సెలవు తీసుకొని మరి ఏ పని చేయకుండా ఆ రోజున దేవుడికి సన్నిధికి నేను వెళ్ళాలి అని బయలుదేరుతాం. ఉదయాన్నే లేచి బ్రేక్ఫాస్ట్ చేస్తాం. మరి చక్కటి బట్టలు వేసుకొని స్నానాలు అవి చేసుకొని బైబిల్ తీసుకొని దేవుని సన్నిధికి వెళ్తాం. దేవుని వాక్యమును వింటాం. ఎందుకు ఆ పని చేస్తామన్నాం? మొట్టమొదటిగా దేవుడు విశ్రాంతి దినమును మన కొరకు ఇచ్చాడు అన్నటువంటి సత్యమును మనం అర్థం చేసుకునే ఆ పని చేస్తూ ఉన్నాం. దేవుడు ఈ విశ్వాన్ని మన కోసం సృష్టించాడు. మన యొక్క ఆరాధనను ఆయన ఆస్వాదించడానికి సృష్టించాడు అన్నటువంటి సత్యాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఈ విశ్రాంతి దినములో మనకు ఒక నిబంధన కూడా కనిపిస్తూ ఉంది. ఏ కవెనెంట్ మేడ్ విజిబుల్. అందులో ఒక నిబంధన ఉంది. నిర్గమకాండం 20వ అధ్యాయానికి మీరు వెళ్ళండి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాను. ఎవరు ఏ పని చేయకూడదని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ, నేను ఈ రోజున మరి చర్చికి రానండి, నాకు పనులున్నాయి అనేవాళ్ళు ఉన్నారు. నేను చర్చికి రానండి, నేను చదువుకోవాలి అనేవాళ్ళు ఉన్నారు. నేను చర్చికి వెళ్ళనండి, నేను టీవీలో చూస్తూ ఉంటాను, అది చాలండి అనేవాళ్ళు ఉన్నారు. నేను చర్చికి వెళ్ళను, సినిమా చూసుకుంటాను అని సినిమాలకు వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఏ పని చేయకూడదు అని దేవుడు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. ఆ రోజున మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళటం. దేవుని సన్నిధిలో కూర్చొని ఆయనను ఆరాధించడం. దేవా, నన్ను ఎందుకు సృష్టించావు? యేసుక్రీస్తు ప్రభువు నా కొరకు చేసింది ఏంటి? ఆయన నన్ను ఏ విధముగా రక్షించాడు, విమోచించాడు? ఆయన యొక్క నిబంధన ఫలాలు నేను ఏ విధంగా పొందుతున్నాను? వాటి మీద మనం దృష్టించాలి. ఎందుకంటే దేవుడు విశ్రాంతి దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. దాన్ని ఆయన బ్లెస్ చేశాడు. మీకు ఆ బ్లెస్సింగ్స్ కావాలంటే మీరు
ఆ రోజును గౌరవించాలి. ఇదిగో దేవుని యొక్క విశ్రాంతి దినమును నేను గౌరవిస్తూ ఉన్నాను అని మనం అంగీకరించాలి. ఎందుకంటే అది ఒక ఆజ్ఞ. 10 ఆజ్ఞల్లో అదొక ఆజ్ఞ. ఆ తర్వాత అది ఒక జ్ఞాపకం, ఏ మెమరీ, అది ఒక డిక్లరేషన్. ఆ తర్వాత ఒక నిత్య నిబంధన కూడా విశ్రాంతి దినంలో మనకు కనిపిస్తూ ఉంది. దాన్ని మీరు చూడాలంటే నిర్గమాకాండము 31వ అధ్యాయము 16-17 వచనాల్లో మీరు చూడండి. అక్కడ ఏమంటా ఉన్నాడంటే నిర్గమాకాండము 31వ అధ్యాయము, మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకొనున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గుర్తగును. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరించవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. 6 దినములు పని చేయవచ్చును, 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతివాడును తప్పక మరణ శిక్ష నందును. ఇశ్రాయేలీలు తమ 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 తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరింపవలెను. అది నిత్య నిబంధన. నాకును ఇశ్రాయేలీలకును అది ఎల్లప్పుడూ గుర్తై ఉండును. ఎలయనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశములను సృజించి 7వ దినమున పని మాని విశ్రమించినని చెప్పము. ఈ విశ్రాంతి దినము ఇశ్రాయేలీయులకు నాకు మధ్య అది నిత్య నిబంధన అని దేవుడు అంటూ ఉన్నాడు. ఆ మాట గమనించండి, 16వ వచనంలో ఉంది, అది నిత్య నిబంధన. సబ్బాతు అనేది అది నిత్య నిబంధన. అది కొన్ని సంవత్సరాల నుండి వెళ్ళిపోయేది కాదు, కొన్ని శతాబ్దాలు ఉండి వెళ్ళిపోయేది కాదు. నిత్యము నువ్వు ఈ పని చేయాల్సిందే. దేవుడు ఆ మాట అంటాం ఒక గొప్ప సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. దేవుడు సబ్బాతులో నిత్య నిబంధన పెట్టాడు కాబట్టి ఈ రోజున ఎవరు కూడా దేవుడు యూదులను కొట్టివేశాడండి అనకూడదు. ఎందుకంటే వారితో నిత్య నిబంధన ఆయన చేశాడు. దేవుడు యూదులను వదిలేశాడండి, యూదుల స్థానంలో క్రైస్తవులను ఆయన తీసుకున్నాడండి అనేవారు తప్పు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు నిత్య నిబంధనను వారితో చేశాడు. ఆ సత్యాన్ని మనం నిర్గమ 31లో ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సబ్బాతు అనేది అది ఒక సూచన, అది నిత్యమైనది, అది విశ్వ సృష్టితో లింక్ చేయబడి ఉంది. ప్రతి సబ్బాతు రోజు దేవుడు తన ప్రజలతో ఐక్యమై ఉన్నాడు అనేటటువంటి సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత సబ్బాతులో విమోచన కూడా మనకు కనిపిస్తూ ఉంది. సృష్టికర్త అయిన దేవుడు, మనలను ఆశీర్వదిస్తూ ఉన్నటువంటి దేవుడు, మనలను పరిశుద్ధపరుస్తూ ఉన్నటువంటి దేవుడు మనలను విమోచిస్తూ ఉన్నాడు. మీరు చూడండి, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 15వ వచనములో మీరు చూడండి, నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించనని జ్ఞాపకము చేసుకొనుము. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించు. విశ్రాంతి దినాన్ని నేనెందుకు ఆచరించాలని ఇశ్రాయేలీయులు అడిగితే దేవుడు వారితో ఏమంటాడు, నీవు ఐగుప్తు దేశంలో దాసుడువై ఉన్నప్పుడు నేను నిన్ను నా బాహుబలము చేత చాచిన చేతి చేత అద్భుత కార్యాలు చేసి నా శక్తిని ఐగుప్తీయులకు ప్రదర్శించి ఐగుప్తు రాజైనటువంటి ఫరోను, అతని యొక్క సైన్యాన్ని, అతని యొక్క బలమును నేను నిర్వీర్యం చేసి అక్కడ నుండి నేను నిన్ను తీసుకొచ్చానని జ్ఞాపకం చేసుకో అని అంటూ ఉన్నాడు. విమోచన అక్కడ మనకు కనిపిస్తుంది.
దేవుని యొక్క గొప్ప శక్తి ఉండాలి. ఆ శక్తి లేకుండా ఎవరికి విమోచన లేదు. ఈ రోజున మనకు అది ఎలా కనిపిస్తూ ఉందంటే, మనల్ని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పాపము యొక్క శాపము కింద ఉన్న మనలను ఆయన తన రక్తము చేత విమోచించాడు. ప్రతి ఆదివారము ఆయన మన సృష్టికర్త, మనల్ని ఆశీర్వదించేవాడు, మనల్ని పరిశుద్ధపరిచేవాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగానే ఆయన మనలను విమోచించినటువంటి వాడు, మనలను పాపము నుండి విముక్తి చేసిన వాడు, దేవుని ఉగ్రత నుండి మనలను విముక్తి కలిగించినటువంటి వాడు, నరక శిక్ష నుండి మనలను తప్పించినటువంటి వాడు, పరలోకమునకు దేవుని యొక్క సన్నిధికి యోగ్యులనుగా మనల్ని చేసిన వాడు అనేటువంటి సత్యము మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి సబ్బాతులో దేవుని యొక్క 2 గొప్ప క్రియలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క సృష్టి, క్రియేషన్, రెండోది రిడెంప్షన్. ఆయన మనలను విమోచించాడు, ఆయన మనలను సృష్టించాడు. అదేమో ఆదికాండంలో కనిపిస్తూ ఉంది. ఆయన మనలను విమోచించాడు, అదేమో నిర్గమాకాండంలో మనకు కనిపిస్తూ ఉంది. ఆయన సృష్టికర్త మాత్రమే కాదు, ఆయన చరిత్రలో కలగజేసుకునేవాడు. ఆ సత్యమే మనకు కనిపిస్తూ ఉంది. ఆయన అబ్రహామును పిలిచాడు, ఇశ్రాయేలీయులను విడిపించాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, వారికి యెరూషలేమును ఒక కానుకగా ఇచ్చాడు. కాబట్టి క్రైస్తవ విశ్వాసం అనేది ఒక ఫిలాసఫీ కాదు, అది కేవలము కొన్ని మత విశ్వాసాలు మాత్రమే కాదు. చారిత్రక ఘటనలు అందులో ఉన్నాయి, చారిత్రక స్థలాలు అందులో ఉన్నాయి, చారిత్రక సమయాలు అందులో ఉన్నాయి. ఈ దేవుడు మాట్లాడేవాడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. చూడండి, నిర్గమాకాండము 3వ అధ్యాయములోకి మీరు వెళ్తే, నిర్గమాకాండము 3:13 నుండి చూడండి. మోషేతో దేవుడు అక్కడ మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. మోషే ఒక మాట అంటా ఉన్నాడు, చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపానని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుని అడిగాను. అందుకు అతడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. నేను ఉన్నవాడను అనువాడు, ఐ యామ్ హూ ఐ యామ్. దేవుడు ఎప్పుడో చరిత్రలో ఉన్నవాడు కాదు, దేవుడు ఎప్పుడో భవిష్యత్తులో ఉన్నటువంటి వాడు కాదు, ఆయన ప్రస్తుతములో ఉన్నవాడు. మోషేతో ఆయన గొప్ప సత్యాన్ని చెప్పాడు, ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెను. ఉండును అనువాడు, ఐ యామ్ హూ ఐ యామ్. ఎవరైనా దేవుడు మోషేతో ఇట్లా, నేను మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఐ యామ్ గాడ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము, హీ వాజ్, వెళ్ళిపోయాడు చరిత్రలోకి, బట్ ఐ యామ్, నేను అబ్రహాము దేవుడిగా ఇప్పుడు ఉన్నవాడను అని ఆయన అంటూ ఉన్నాడు. ఇస్సాకు వాజ్, చరిత్రలోకి వెళ్ళిపోయాడు, అయితే ఇస్సాకు దేవుడునైన నేను ఇప్పుడు ఉన్నాను. యాకోబు చరిత్రలోకి వెళ్ళిపోయాడు, అయితే యాకోబు దేవుడునైన నేను ఇప్పుడు ఉన్నాను అని దేవుడు మోషేతో అంటూ ఉన్నాడు. గాడ్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, ఆయన స్వయం భూతుడు, ప్రస్తుతము ఆయన ఉన్నాడు, మారని వాడు, చరిత్రతో పాటు ఆయన మారడు.
ఇశ్రాయేలుకు ఆయన తన చిత్తాన్ని తెలియజేశాడు, వారితో నిబంధన చేశాడు, వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ప్రవక్తలను ఇచ్చాడు, వారి చేత ఆరాధించబడ్డాడు. కాబట్టి అక్కడ క్రైస్తవ్యం అనేది ఒక ప్రత్యేకమైనది. దేవుడు మనుషుల యొద్దకు వచ్చాడు. మనిషి తనంతట తానుగా దేవుని యొద్దకు వెళ్ళలేడు. దేవుడే తన యొక్క చిత్తమును మనుష్యులకు తెలియజేశాడు. ఆయన కవెనెంట్ మేకర్. ఆయన నిబంధన చేసే దేవుడు. అబ్రహాముతో నిబంధన చేశాడు. ఆ నిబంధన యూనిలేటరల్ అంటాం. అంటే ఆయన ఎలాంటి ఆర్డర్ పెట్టకుండా, అంటే అబ్రహాము కానీ ఆయన సంతానం కానీ ఫెయిల్ అయిపోయినా సరే ఆ నిబంధన అలాగే ఉంటుంది. ఇశ్రాయేలు చరిత్ర అంతా అదే కదా. వారు ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోయారు. అయినప్పటికీ దేవుడు తన నిబంధనను కొట్టివేయలేదు. ఎందుకంటే అది నిత్య నిబంధన. కాబట్టి ఈరోజు దేవుడు తన నిబంధనను కొట్టివేశాడు అన్నటువంటి అంశంలో మనము దేవుడు నిత్య నిబంధన చేశాడు. విశ్రాంతి దినమును నిత్య నిబంధనగా వారికి ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్తము వలన మనలను విమోచించి మనలను కూడా ఇశ్రాయేలీలతో పాటు దేవుని ప్రజలుగా చేశాడు అన్న సత్యాన్ని మనం గుర్తించాలి. అది నేటి మా యొక్క ప్రేమ సందేశం. ప్రియమైన ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభు మరొకసారి విశ్రాంతి దినము గురించి చదువుకోవటానికి, నేర్చుకోవటానికి మీరు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి మీకు వందనములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు అని మీరు స్పష్టంగా తెలియజేసినందుకై మీకు వందనములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మీ యొక్క వాక్యముతో మీ ప్రజలను ఆదరించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆయన మీరు ఆదరించి ఆ యొక్క బాధ నుండి వారిని స్వస్థపరచవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మరొకసారి కలుద్దాం. థ్యాంక్ యూ. పాడెదను నేనెల్లప్పుడూ నీ మహిమా గురించి ప్రభువా, ఎల్లప్పుడూ ఘనత మహిమ నీకేనయ్యా. యుగ యుగములు నేను కీర్తించేదన్. ఘనత మహిమ నీకేనయ్యా. యుగ యుగములు నేను కీర్తించేదన్. పాడెదను నేనెల్లప్పుడూ